హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రువా అనే ఒక కంపెనీ ప్రజెంట్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సెర్చ్ చేసినప్పుడు వస్తూ ఉంది. దీన్ని తక్కువ రేటుకి అంటే మరి దారుణంగా 3500 4500కి చూపిస్తూ ఉన్నారు. చాలామంది కొంటున్నారు కూడా. ఇది నేను ఒకళ్ళ ఇంట్లో కస్టమర్ వాళ్ళ ఇంట్లో నేను పెట్టిందే ఈ చిమ్ని. అసలు ఈ చిమ్ని అంత తక్కువ రేటుకి రావడానికి కారణం ఏంటి అనేసి మొత్తం చూశాను. మెటీరియల్ అంతా లో క్వాలిటీ మెటీరియల్. ఇందులో నెక్స్ట్ కింద ఫిల్టర్స్ అని ఇచ్చారు కదా, బాఫెల్ ఫిల్టర్స్ అని, అవి ఐరన్ ఫిల్టర్స్ ఇచ్చాడు. మనం ఫిల్టర్ అనేది నెలకు ఒకసారి తీసి క్లీన్ చేసుకోవాలి. ఐరన్ ఫిల్టర్ ఇస్తే ఏమవుతుంది, తుప్పు వచ్చి అవి విరిగిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. సో స్టీల్ ఫిల్టర్ అనేది ఉండాలి. సో అన్ని రకాలుగా చూశాను నేను మెటీరియల్ పరంగా. పైప్ అనేదేమో ప్లాస్టిక్ది, అసలు అగో పైన ఉంది కదా అదే అండి పైప్ ఇచ్చాడు. సీరియల్ నెంబరు, వారంటీ రిజిస్ట్రేషన్ ఇవేమీ లేవు. మళ్ళీ మరి ఎట్లా వారంటీ ఎట్లా క్లెయిమ్ చేస్తాం? చూపించడానికేమో వారంటీ 1 year అనేసి చూపిస్తూ ఉన్నాడు అందులో. అసలు ఆ షాక్ అయిపోయినా నేను. సో ఇదంతా ఫేక్ మార్కెట్ అండి, ఇలాంటివి నమ్మబాకండి మీరు. ఫస్ట్ రన్ అవుతున్నప్పుడు మోటార్ కూడా హెవీ సౌండ్ వస్తూ ఉంది. మళ్ళీ అందులో చూడడానికేమో 60 decibel అని రాసిండు, 800 cubic meter వరకు రాసిండు. మా ఇంట్లో చిమ్నీ ఉంది అని చెప్పుకోవాలంటే ఇది కొనుక్కోండి, లేదు మా ఇంట్లో ఉన్న చిమ్నీ పనిచేస్తుంది అని చెప్పుకోవాలంటే మాత్రం ఇది కొనకండి. కొన్ని రివ్యూస్ కూడా చూశాను, అన్నీ బ్యాడ్ రివ్యూస్. కస్టమర్ సర్వీస్ అస్సలు బాగాలేదని, రెస్పాండ్ కావట్లేదని, ఇది లోకల్ కంపెనీ, క్వాలిటీ బాగాలేదనేసి, డోంట్ వేస్ట్ యువర్ మనీ అనేసి మొత్తం నెగిటివ్ రివ్యూసే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటివి కొనుక్కొని మనం లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి కదా ఈ ప్రోడక్ట్ని. ఏదో 2 సంవత్సరాల కోసం కాదు కదా. అందంగా కనపడడం ఒకటే కాదు, దాని పనితనం కూడా ఉండాలి కదా. 10,000 లోపు బెస్ట్ క్వాలిటీ చిమ్నీలు కావాలంటే నేను కొన్ని మంచి కంపెనీలు డిస్క్రిప్షన్లో పెట్టాను, లింకులు చూడండి.